రెండో పర్యాయంగా మీ మధ్య దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి సర్వోన్నతుడైన దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు ఇచ్చిన దైవజన్మ కొరకు దైవజన్మకి కుటుంబానికి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా చూపిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 68వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళందరికీ బైబిల్ ఉన్న వాళ్ళందరికీ తీయండి. 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతించుగాక. అనుదినము ఆయన మా బాధ పరీక్షిస్తున్నాడు. దేవుడే మాకు రక్షణ. ఆమేన్. అందరూ తీసారా, చదివారా? 68వ కీర్తన 19వ వచనం. మధ్యాహ్నం సఫలతకు ఉన్నటువంటి 4 మెట్లు, 4 దిక్కుల గురించి 4 మెట్లు చెప్పారు. ఈ దైవజనులు రిపీట్ చేశారు. ఈ పూట నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? పెళ్లి చేసుకునే ముందు, పెళ్ళయ్యే ముందు ఆ అబ్బాయి మంచివాడనా, అమ్మాయి మంచిదేనా అడగటం అనేది వివాదం. పెళ్ళి అయిన తర్వాత అబ్బాయి మీ ఆవిడ ఎలా ఉంది ఏంటి, మీ ఆయన ఏంటి పరిస్థితి అడగటం అనేది వివాదం. వాటికి వెంటనే ఆన్సర్లు దొరుకుతాయి. అబ్బాయికి అలవాట్లు లేవు కానండి, మొన్నటి దాకా ఇప్పుడే రోజు 2 సీసాలు మాత్రమే తాగుతున్నాడు. పెప్సీ కాదు. పెప్సీ తాగితే చెప్పాల్సిన పనే ఉంది. పెళ్లి కాకముందు అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత పులి ఉన్న మాట చెప్పేస్తారు. మరి ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం చెప్పగలిగినటువంటి మనం నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? పరమగీతాల గ్రంథంలో పెడితే షలోమితి అనబడినటువంటి ఆమె తన ప్రియుడు అంటే ప్రియురాలకి సంబోధన జరిగింది. ఆ సందర్భాన్ని బట్టి సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధం అని ఆత్మీయ అర్థంతో మనం నేర్చుకోవాలి. ఇవి బజార్లోకి వెళ్ళి రోడ్లన్నీ తిరుగుతూ ఉంటుంది. కనపడిన వాళ్ళందరూ అడుగుతుంది, ఆ పేరెంట్ చెప్పండి. అరే షలోమితి ఎట్టి చెప్పు. ఇంటి పక్కనేనా? కాదా? మా ఇంటి పక్కన కూడా కాదు. షలోమితి అందరిని అడుగుతూ ఉంటే ఎవరో మీలాంటి వాళ్ళు నా పోటోళ్ళు ఉండబట్టలేక పద్దాక ప్రియుడు అంటే ఏంటమ్మా, ఆ ప్రియుడు వేరే ప్రియుడు కంటే నీ ప్రియుని విశేషం ఏంటి అని అడుగుతారు. ఇది పరమగీతం గ్రంథంలో రాయబడిన మాటే. అప్పుడు ఏమంటుందంటే, నా ప్రియుడు మామూలుడు కాదు, ధవళవర్ణుడు. అందరు చెప్పండి, పాటలు చెప్పేది. ధవళవర్ణుడు గట్టిగా 10,000 మందిలో ఉన్న అవలీలుగా నీ గుర్తించగలను. స్తోత్రం. అవలీలుగా గుర్తిస్తాను. స్కూల్కి వెళ్ళిన పిల్లల్ని తల్లి గుర్తుపట్టలేదు, ఇంటికి వచ్చినప్పుడు గుర్తుపడతారులే, కానీ స్కూల్కి వెళ్ళి మీ పిల్లలు గుర్తుపట్టండి చూద్దాం. వాళ్ళు గుర్తుపట్టి మీ దగ్గర రావాల్సిందే, కానీ మీరు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకని? అందరితో ఒకటి యూనిఫామ్. దగ్గరికి వెళితే అప్పుడు తెలుసుదో మన బొడ్డోడైగా మన అమ్మాయిగా అనుకుంటారు. విశేషత. నీ బిడ్డను నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు ఒకటే యూనిఫామ్ ఉన్నప్పుడు గుర్తుపట్టలేదు. షలోమితి చెప్పిన మాట, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం. నా ప్రియుని విశేషం ఏంటంటే
ఆయన్ను 10,000 మందిలో ఉన్నా నేను అవలీలగా గుర్తుపెట్టగలను. అలాగూ నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? కొందరు ఎందుకు ప్రార్థనకు వచ్చారో కూడా తెలియదు, ఎందుకు బాప్తిసం పొందారో కూడా తెలియదు. నేను అడిగాను స్టూడెంట్స్ దగ్గర, కాలేజీలో టీచ్ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయిని చెప్పి నువ్వు ఎందుకు సేవకు వచ్చావు అని అడిగాను. ఆన్సర్ లేదు. చెప్పు అన్నాను. నువ్వు చెప్పేదాకా, ఈ పీరియడ్ అయ్యేదాకా నువ్వు నిలబడి ఉండాలి. మా తాతగారు చచ్చిపోతా మా నాన్నగారికి ఇచ్చారు సేవ. మా నాన్నగారు పెద్దోళ్ళు అయిపోయారు, ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, అందుకనే కాస్త ఈ లోపు 4 ముక్కలు నేర్చున్నారా బాబు పంపించారు కదా. ఆడు పంపిస్తే వచ్చేవా, నువ్వు రావాల్సి వచ్చేవా అన్నా. నాకు తెలియదు అన్నాడు. అవి ఉన్నాయని. బాబు ఎందుకు వచ్చేవరా బాబు? తెలియదు అన్నాడు. యేసు ప్రభు ఎవరురా బాబు? దేవుడు అంటారు. హలో, దేవుడు అంటారు. మిడిమిడి జ్ఞానంతో చాలా మంది పరిశుద్ధ గ్రంథం లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ పరిశుద్ధ గ్రంథానికి ఉన్న మూలాలు గ్రహించగలిగితేనే లోపలికి వెళ్ళాలి. ఆమేన్. అలాగూ తెలియకుండానే ఏలు పెట్టేవాడు కొందరు, తెలిసినట్టుగా నటించేవాడు కొందరు. వారి పని ఎటుతో అగ్నియే పరీక్షించదు. అగ్ని పరీక్షించే రోజు రాబోతుంది. అందుకే దానికి ముందుగా షలోమితి గుర్తించింది, నా ప్రియుడు దానవనుడు 10,000 మందిలో ఉన్న, చెప్పాలి ఘంటాపదంగా, అవలీలుగా నేను గుర్తిస్తాను. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ప్రత్యేకత. నువ్వు బాప్తిసం ఎందుకు పొందావు? పక్కింటి అక్కయ్య గారు అమ్మాయి పొందుతుంది కనుక నేను కూడా పొందాను. నువ్వు ఎందుకు పొందేవరా బాబు అంటే, నా ఫ్రెండ్ పొందుతున్నాడు కానీ పొందాను. ఎలాగోలా పొందడం అనేది ముఖ్యమే, కానీ దానిలో ఉన్న అర్థం పరమార్థం గ్రహించినప్పుడు మాత్రమే నీ బాప్తిసం సార్థకం అవుతుంది. ఆమేన్. అందరూ నమ్ముతున్నారు కాబట్టి నేను నమ్మాను. ఎలాగోలా నమ్మావు, మంచిదే. ఆ నమ్మకానికి ఉన్న ప్రత్యేకత ఏంటో గుర్తిస్తే కష్ట నష్టాలు వచ్చినా సరే ఏటికి ఎదురుగానే వెనక తిరగవు. అర్థమవుతుందా భాష? ప్రభువులో ఉన్న విశేషతను గుర్తించినటువంటి వారు కష్టాలు కలగనివ్వండి, నష్టాలు కలగనివ్వండి, వారు నిలబడటానికి మొగ్గు చూపుతారు కానీ వెనక తిరగరు. వాక్యం సెలవిస్తుంది, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగి చూసేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. ఆమేన్. ఈ 19వ వచనంలో ప్రభువు స్తుతి నందునుగాక, అనుదినము ప్రభువు మా భారం భరిస్తున్నాడు. ఆమేన్. 4 మాటలు నాకు పాయింట్లుగా చెప్పడం అలవాటు. మీకు ఇష్టమా కష్టమా? గట్టిగా చెప్పండి. పచారీ సరుకులో పట్టురారా బాబు అంటే ఆ వడతా వెళ్ళి పట్టుకొస్తాడా? గట్టిగా చెప్పండి. 4 కేజీలు లవంగా వెళ్ళి 10 కేజీలు కష్టం సార్ ఏరా బాబు అంటే చేస్తాడు. ఏం చేసుకుంటారు? ఏదో లిస్టు రాసి ఆ లిస్టు ప్రకారం తీసుకెళ్ళి కిరాణా వేస్తే ఆ పట్టీ కట్టి పెడతారు. మాకు సరుకులు కావాలని అంటే, లేదా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు నాకు వైద్యం చేయండి అంటే అదేంటంటే పిచ్చి మాటలు. దానికి ఆన్సర్ లేదు ఇక. అందుకనే పరిశుద్ధ గ్రంథాన్ని విన్నా, పఠించిన, దాన్ని ప్రకటించిన, పేడ తీసుకెళ్ళి గోడ కొడితే దాన్ని ఏమంటారంటే పిడకలు అంటారు. తెలుసా పిడకలు అంటే ఏంటో? నీ అరిచేయి ఎంత ఉందో అరిచేయి గోడ మీద పడతాయి, అరిచేయి మీద ఉన్న రేఖలు కూడా దాని మీద పడతాయి. అదేంటో అటు అతుక్కుపోయిందంటే అలా అతుక్కుపోవాలి వాక్యం అనేది నా ఉద్దేశం. ఆమేన్. ఎలా అతుక్కుపోవాలి? వాక్యం లోనికి వెళ్ళి సెట్ అయిపోవాలి, అది కాంక్రీట్ అయిపోవాలి. అప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఈ కాంక్రీట్ పగలలేక ఏది వచ్చినా నువ్వు తట్టుకోవడానికి ఇష్టపడతావు. 3వ మాట ఏంటి? అది కదా,
నాలుగో మాట ఇది కదా ఇలాగ ఉండాలి అనేది అర్థం వస్తుంది. స్తోత్రం. ఈ రోజు కూడా ఈ రెండవ పూట కూడా 4 మాటలు. నీ ప్రభువు నీ దేవుడు ఎలాంటి వాడు. మొదటి మాట చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 20వ వచనం, యెషయా గ్రంథం 53:6. యోహాను సువార్త యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగనగా ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. ఆమేన్. కరెక్ట్ గా చెప్పాను. చూడండి, దాంట్లోనే యేసు ఎవరు అనగా మొట్టమొదటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో ఆమేన్. మరలా చదువున్నాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆమేన్. అర్థమైందా? నీ దేవుడు ఎలాంటి వాడు? ఆ వ్యక్తులను అడిగితే ఎలాంటి వాడు నీ ప్రభువు, నీ దేవుడు ఎలాంటి వాడు అని మన సోదరి మనులను హైందవ వారు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు వేరు. బయటికి వెళ్తుందా మైక్? ఫస్ట్ బయటికి వెళ్తుందా మైక్? బయటికి వెళ్తుందా? సరే, నోరు కుట్టేసుకుంటాను, వద్దు, పర్లేదు. ఆమేన్. ఆదివారం నేను నోరు కుట్టేసుకుని మాట్లాడతాను. ఎందుకని? లైవ్ వెళ్తుంది. ఆదివారం ఆరాధన ఇంటర్నేషనల్గా లైవ్ వెళ్ళిపోతున్నారు. ఐపీసీ కానూను యూట్యూబ్ ఏంటంటే నమ్మకం కనపడుతుంది. ఆమేన్. అందుకని ఇండోరు అవుట్డోరు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కొన్నిసార్లు నోరు కట్టుకుని మాట్లాడితే ఇంక ఎక్కువ రోజులు బతుకుతారు. ఆమేన్. నేను నా నోరు నా ఇష్టం అంటే రేపు ఎలా ఉంటుందో తెలియదు. వర్షం అన్నా ఇచ్చింది కానీ బ్రతుకు ఎలా వేకంతే. అందుకనే మనం కట్టుకోగా మనం ఉంటాం. దేవుని స్తోత్రం. మొదటి మాట, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న, గట్టిగా చెప్పండి, దేవుని గొర్రెపిల్ల. మొట్టమొదటిది, నీ దేవుడు ఎలాంటి వాడంటే మోసేవాడు. గట్టిగా చెప్పండి, మోసేవాడు. మోసేవాడికే బరువు తెలుస్తుంది. ఎవరు తెలుస్తుంది? మోసేవాడికే బరువు తెలుస్తుంది. దిగిన వాడికే లోతు తెలుస్తుంది. ఒడ్డును కూర్చున్న వాడికి మాటలే వస్తాయి కానీ చేతలు రావు. ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే మోసేవాడు. ఏం మోస్తున్నాడు? ఆమేన్. చెప్పండి. లోక పాపములను మోసుకొని పోతున్నాడు. ఒక ఇంటిది కాదు, ఒక తండ్రిది కాదు, లోక పాపం. మరి నువ్వు నమ్మిన దేవుడు మోసేవాడుగా గ్రహించినప్పుడు నీ నెత్తి మీద భారం నీ మీదే పెట్టుకోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచ్చిన భాగాలు మనం చూస్తే యెషయా గ్రంథం 53:6 కూడా తనకిష్టమైన త్రోవకు మనలో ప్రతివాడు తొలగిపోయాడు. ఆమేన్. మనందరి దోషములను ఆయన మీద మోపాడు. ఆయన మోసేవాడు ఉన్నప్పుడు మన భారం ఆయన మీద మోపాలి. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనము. ఈ భారం ఇప్పుడు అడుగుతాను. నాకు ఏ భారం లేదన్నాడు అల్లేది అని చెప్పండి. తెలుగు అర్థమైంది కదా? విజయవాడ తెలుగు ఇక్కడ తెలుగు ఒకటేనా? ఏమైనా డిఫరెంట్ ఉందా? లేదు కదా?
అందుకని నాకే కష్టం లేదన్నాడు అల్లిలి చెప్పండి. ఎవరు చెప్తారండి కష్టం లేదన్న ప్రార్థన వస్తారు ఏంటి? నీ భారము ఎట్టి చెప్పండి, నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే ఎందుకు ఆదుకుంటాడు? ఆయన మోసేవాడు కనుక. స్తోత్రం. మోసేవాడి మీద భారం మోపితే మనందరికీ కొన్ని భారాలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు ఉన్నాయి, కుటుంబ భారాలు ఉన్నాయి. ఒక ఆయన వాసన వస్తుందండి, ఏమన్నా ఎరిగిచ్చారా? ఏమన్నా ఎరిగిచ్చారా? ఇక్కడ దోమలు లేదా? సరే, ఓకే. సరే సరే, కొన్ని రకాల పొగలు వాసన నాపడం అందుకని సరే తినండి. ఇంకా కొన్ని రకాల పరిస్థితుల్లో కొన్ని రకాల భారాలు మనకు ఉన్నాయి. ఒక తండ్రి పొద్దున సాయంకాలం వరకు ఉద్యోగం చేస్తున్నాడు, 5 గంటల వరకు. 5 గంటలకు ఇంటికి వచ్చేసి మళ్ళా 9 గంటలకి నైట్ వాచ్మెన్ డ్యూటీకి వెళ్తున్నాడు. తెల్లారి మళ్ళీ 7 గంటల వరకు అక్కడే ఉంటాడు. ఎవరో పిలిచి ఇలాంటి వాళ్ళు పగలంతా కష్టపడుతున్నారు అబ్బాయి, నైట్ డ్యూటీ ఎందుకు చేస్తున్నావురా మళ్ళీ అంటే, నేను తెచ్చే డబ్బులు, నేను తెచ్చే జీతం తింటాకే సరిపోతుంది కానీ పిల్లల్ని చదివించడానికి సరిపోవటం లేదు. వాడికి చదువు ఇవ్వటానికి నేను నైట్ వాచ్మెన్ పరిగెళ్తాను అన్నాడు. భారం అండి. ఇలాంటి భారాలు, బాధ్యతలు మన కుటుంబాల్లో కొందరికి ఉన్నాయి. ఇది తప్పు లేదు. మరి ఎంతకాలం నువ్వు మోస్తావు? కరుణించేవాడు కరుణిస్తే నీ కష్టాలు తీరిపోతాయి. కరుణించేవాడు కరుణించకపోతే నీ కష్టాలు నీతో పాటు నడుస్తూనే ఉంటాయి. ప్రయాసపడు వారి వలనను చెప్పలేదా? పొందగోని వలన ఏమీ లేదు కానీ కరుణించు దేవుని వల్లనే కలుగుతాం. దేవుడు కరుణించాలి. కరుణించాలంటే ఏం చేయాలప్పుడు? నీ భారము యెహోవా మీద మోపాలి. ఆమె చెప్తారా? ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో ఇబ్బంది పడుతున్నావు. కొన్ని కుటుంబాల్లో తల్లి నలుగురు కష్టపడతారు పొద్దున నుంచి సాయంత్రం వరకు, కానీ నిలవ మాత్రం ఎప్పుడు కనపడదు. తొవ్విన గొయ్య ఎప్పుడూ పోడ్చలేదు, అంటే అప్పులు తీర్చలేదు. వచ్చే ఆదాయం కనపడుద్ది, దానికి తగిన ఖర్చులు కనపడతాయి, కానీ నిలవ మాత్రం కనపడదు. అనుకున్న పని ఒకటి చేయలేదు. మధ్యాహ్నం చెప్పాను కదా, సఫలం అవ్వలేదు, విఫలతలోనే ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి అంటే, నీ భారం ఏదైతే ఉందో, నీ కష్టం ఏదైతే ఉందో, మోసేవాడు నీ దగ్గరికి వచ్చాడు ఈ రాత్రి. ఆమేన్. నేను నల్లోడు పెడితేనే మోస్తాను, తెల్లోడు ఎత్తిమే పెడితేనే మోస్తాను, నీకులు పెడితేనే మోస్తాను, ఆడ పెడితేనే మోస్తాను అనలేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరొచ్చి ఆయన మీద భారం మోపుతారో, అయ్యా మాకు ఆధారం లేదు, ఇంకా నీకు తప్ప వాళ్ళకి దిక్కు లేదంటావో, వెంటనే ఈ భారాన్ని ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి, 13వ వచనం, 15వ వచనంలో కూడా ఫస్ట్ 7వ వచనం చూడాను. ఆయన మన గురించి చింతిస్తున్నాడు, ఆయన మన గురించి నిన్ను గురించి చింతిస్తున్నాడు. ఏ యావత్తు? చింత యావత్తు, బాధ యావత్తు, భారం యావత్తు, కష్టం యావత్తు నీ భారం తీసేయటానికి. మీ భారము, మీ కాడి ఎందుకు నా దగ్గరికి రండి, నా కాడి సులువుగా ఉంటుంది, నా దగ్గర నేర్చుకోండి అని చెప్పాడు. ఈ దేవుడు ఎలాంటి వాడు? నువ్వు నమ్మిన దేవుడు అంటే ఆయన మోసేవాడు.
ఆమె మోసేవాడు. అక్కడక్కడ కొన్ని కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలు నేను విన్నాను. పల్లెటూరు పరిభాషలో పచ్చగడ్డి మోపు ఎత్తుకుని ఎత్తు మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటే ఒక పెద్ద ఆయన. అటు నుంచి ఎడ్ల బండి తోలుకొస్తున్నాడు ఇంకో రైతు. బండి ఆపి, ఆ పేరేదో ఉంటుంది కదా, లింగయ్య బండి వెళ్తుంది కదా అంటే, నీ మోపు బండి మీద ఇదా అని అడిగాడు. ఎందుకు అంటే, నువ్వు మొయ్యలేకపోతున్నావు కదరా అన్నాడు. ఈయన బండి మీద మోపేసేసి ఏం చేశాడంటే, ఈయన ఎక్కి కూర్చుంది మెదలకుండా అట్లాగే కాలుతో లాక్కుని నెత్తిమే పెట్టుకున్నాడు. ఎక్కడ? బండి మీద ఎక్కి మళ్ళీ ఎత్తుకుని నెత్తిమే పెట్టుకున్నాడు. ఆ దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఈ పిచ్చోడు ఎక్కడ పెట్టుకున్నాడు? మోపు నెత్తి మీద పెట్టుకున్నాడు. అరే పడుతాయి, నువ్వు మొయ్యలేవని చెప్పి బండి మీద పెట్టుకుని రారా పాపం అంటే, బండి మీద ఎక్కి కూడా నీ బరువు నెత్తి మీద పెట్టుకున్నావు ఏంట్రా అంటే, నువ్వు నన్ను మోస్తున్నావు పెద్దయ్యా, నా మోపును కూడా ఎక్కడ మోస్తావు, అందుకని నేను మోస్తున్నాను అన్నమాట. అర్థమైందా? ఈ రెండు కలిసి బరువు ఎక్కడ ఉన్నాయి? ఎడ్లు కాడి మీద లేవా? అక్కడే ఉన్నాయి. చాలా మంది ఇదే పరిస్థితి. ప్రభువా నాకు చాలా బాధగా ఉంది, నాకు చాలా కష్టంగా ఉందంటారు. కానీ పూర్తిగా మాత్రం భారం ప్రభు మీద వేయదు. ఇవాళ సూసైడ్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆత్మహత్యలు. భారం మోసేవాడు ఉన్నాడని గుర్తించలేకపోవడం, నా భారాన్ని తీరుస్తాడనేటువంటి నమ్మకం లేకపోవడం, ఈ సమస్య నన్ను ఏమీ చేయదు, నా దేవుడు నాతో ఉన్నాడని నమ్మకపోవడమే ఈ రోజులు చాలా మంది జీవితాలు మధ్యలోనే అంతమైపోతున్నాయి. వారు ప్రాణాలు బలవంతంగా తీసుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో 3 మాటలు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనం, 6వ వచనం, తర్వాత 8వ వచనం, తర్వాత 15వ అధ్యాయం 22వ వచనం. ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడిపోయాడని చెప్పి ఆయన వేడుకొనెను. అక్కడ ఆగుతాం. భారం మోపిన వారు ఎవరు? మోసే వారి దగ్గరకు వచ్చిన తర్వాత నీ భారం తీరిపోవాలిక. ఆమె నీ కష్టం నీలో ఉంచుకుని నా బతుకింతే అనుకుంటే కొందరు మోసపోదమండి. నా కర్మ అద్దానికి ఇట్లా కొట్టుకుంటారు, టెక్కాయ మీద కొట్టినట్టుగా. కర్మ. పిల్లలు మాట్లాడలేదనుకోండి, చెప్పండమ్మా నా కర్మ. ఆయన సరిగ్గా మాట ఇంట్లో జీతం తేట్లేదు అనుకుని నా కర్మ. ఇక పురుషులు కర్మ కొద్ది దొరికింది నా కర్మ. చెప్పలే, కర్మ కొద్ది దొరికింది నా కర్మ. నా బతుకేంటో నా కర్మ. ఇటు కొట్టుకోవడమే సరిపోతుంది. ఇంకా నీ భారం ఎలా మోపగలుగుతావు? ఒక శతాధిపతి 100 మంది మీద అధికారైనటువంటి ఒక వ్యక్తి ఇంట్లో వాళ్ళ గురించి రాలా, ఆ ఇంట్లో పనిచేసేటి పనివాడికి జబ్బు చేసిందట. పనివాడికి జబ్బు చేస్తే ఆ జబ్బును వైద్యానికి చేర్చుకునే స్తోమత అతనికి ఉంది, అధికారపూర్వకంగా అతనికి ఉంది. అయినా సరే ప్రభువు కరుణించాలి. దేవుడు కరుణించకపోతే కోట్లు కుమ్మరించిన ఆరోగ్యం రాదు. దేవుడు కరుణిస్తే 5 పైసల బిడ్డతో నువ్వు బాగుపడతావు. యేసు రక్తం ద్వారా నేను స్వస్థపరుస్తాడు. డాక్టర్ వైద్యం ద్వారా నేను స్వస్థపరుస్తాడు. వైద్యం ద్వారా స్వస్థపరుస్తాడు. అప్పుడు ఏమనుకుంటారంటే, ఆ డాక్టర్ గారి హస్తవాసం వచ్చిందంటారు. అనుకోని తప్పే ఉంది అంటారు. కానీ ముఖ్యమైన మాట, నీ దేవుడు నిన్ను కరుణిస్తే, మోసేవాడు నిన్ను మోస్తే ఆయన నిన్ను మోస్తాడు, నీ ఆరోగ్యాన్ని మోస్తాడు, నీ అనారోగ్యతను మోస్తాడు, ఆయన నీ బాధలను కూడా మోస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని పెద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్టుగా దేవుడు మోసుకొచ్చాడు. సుమారు 20-25 లక్షల మంది ప్రజల్ని శత్రువుల కట్టబడకుండా ఎవరి మీదకి వచ్చినా సరే దేవుడు అడ్డుపడి వాడు మోసుకొచ్చి ఆఖరికి కనాను దేశానికి చేర్చాడు. ఇక్కడ ఈ పనివాడు బలహీనమైన పరిస్థితిలో పడితే పనివాడి కోసం యజమాని వచ్చాడు. పక్షి వాయువుతో మిగులు బాధపడుతున్నాడండి అంటే దాని అర్థం ఏంటంటే, వాడు తన భారాన్ని మొయ్యలేకపోతున్నాడు, వాడి బాధను నేను చూడలేకపోతున్నాను, ఈ బాధ నుండి విడిపించేవాడు నీ ఒక్కడమే నమ్మాడు. స్తోత్రం. నమ్మి మాట్లాడుతుంటే ప్రభు అన్నారు, పక్కన ఇంటికి వస్తున్నాను కదా అన్నారు, నీవు నా ఇంటికి వచ్చుటకు ఏం పాత్రుడు కాదు,
నేను పాత్రులు కాదు, మాట మాత్రం సెలవేమో. తక్షణమే చూడండి 8వ వచనంలో కూడా ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవేమో. 15వ వచనం చూద్దాం. ఆమె చేయకుండా స్వరమాలను విడిచాను. 15వ వచనం దేంట్లో చదువుతున్నా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 6, 8 కింద చూడు. ఆ సమయంలో అప్పుడే ఆ రాజును స్వస్థపరచబడి అది తక్షణమే తక్షణమే ఆ రాజును స్వస్థపరచబడి ఉందా అక్కడ? తక్షణమే చూడు సరిగ్గా. తక్షణమే భారం ఎప్పుడైతే మోపాడో, ఎప్పుడైతే మోసేవాడి దగ్గరకు వచ్చాడో, వెంటనే తన మీద భారం తెచ్చబడింది. తక్షణమే అతని దాసుడు బాగుపడెను. స్తోత్రం. ఇక 2వ చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 22, 28 వచనాలు చూస్తే ఇక్కడ యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలో వెళ్ళాడు. ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని. అక్కడ వచ్చిన వారేమో పనివాడి కోసం భారం అప్పగించాడు. ఇక్కడ చూస్తే కూతురు కోసం తల్లి వచ్చింది. వీరిద్దరి మనస్తత్వం ఏంటి? వీళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఆ భారం మొయలేని పరిస్థితిలో ప్రభువు మీద పెట్టాకొచ్చారు. ఇక 28వ వచనంలో ఉంది, తక్షణమే తన కుమార్తె స్వస్థత పొందను. ఆ గడియలోనే తక్షణమే ఆ బాగుపడిపోయింది. అక్కడ ఆ గడిలోనే బాగుపడ్డాడు, ఇక్కడ ఆ గడిలోనే బాగుపడింది. కారణం ఏంటో చెప్పండి? అప్పగించాలి. ఆమె ఒక విషయం చెప్తాను, జరిగిన విషయం. తెనాలి దగ్గరలో ఏదో ఒక పల్లెటూరు, వ్యవసాయం పనిచేసుకునేటువంటి ఒక సామాన్యమైన రైతు కుటుంబం. ఆ వ్యక్తికి కడుపులో తేడా వచ్చింది. ఒక మనిషికి వస్తే గుంటూరు హాస్పిటల్ తీసుకొచ్చారు, ప్రైవేట్ హాస్పిటల్. అలా కాలం మీద జరిగింది. ఈ డాక్టర్ గారు స్కాన్ చేసి అర్జెంటుగా ఇది 24 గంటల కడుపులో నొప్పి, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఈ మనిషి చచ్చిపోతాడని చెప్పారు. అయిపోయి కాబట్టి ఏదో తల తాకట్టు పెట్టి అన్నట్టుగా ఆ డబ్బులు తీసుకొచ్చి ఫీజు కట్టి, ఆపరేషన్ ఫీజు కట్టి ఆపరేషన్ చేయించారు. 5వ రోజున 6వ రోజున ఇంటికి వెళ్ళు, 2 రోజుల తర్వాత 8 రోజుల తర్వాత వస్తే గుట్లోడు తీస్తాను. ఎప్పుడో సరే ఇంటికి వెళ్ళారు. రోజుకి ఈ పొట్ట ఉబ్బిపోతుంది, బెలూన్లాగా పొట్ట పెరిగిపోతుంది, ఉబ్బుతుంది, ఓటి మాత వస్తుంది. తట్టుకోలేకపోతున్నాడు ఈ వ్యక్తి. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అదలా బెదలా మళ్ళా గుంటూరు వెళ్ళారు హాస్పిటల్. డాక్టర్ గారు, ఈ పొట్ట ఏంటి ఉబ్బిపోతుందండి, ఈ గుట్టులోంచి ఏంటో వస్తుందండి బయటికి, వాసనండి, చీమ వచ్చింది, చీమ పట్టేసింది, వాసనండి, పరిస్థితి బాగా తట్టుకోలేకపోతున్నారంటే ఏడుస్తూ వచ్చారు. తీసుకొచ్చారు ఆపరేషన్. ఆ ఆపరేషన్ చేసే డాక్టర్ మరలా స్కాన్ చేశాడు. స్కాన్ చేసి ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది, మీ భర్త బతకడం అని చెప్పాడు. మరి బాధగా ఉంటుందా లేదా కట్టుకున్న భార్య పిల్లలకైనా? నా భర్త చనిపోవటానికి లేదు. భార్య మాట్లాడి, నా భర్త చనిపోడు. ఇది అంత నిరీక్షణగా చెప్తున్నావు, అంత ధైర్యంగా చెప్తున్నావు ఏంటన్నమాట? నా దేవుడు గొప్పవాడు. అవి చెప్పిన కనీసం హల్లెలూయా, నా దేవుడు గొప్పవాడు అని ఇవి చాలా బలంగా డాక్టర్ గారితో చెప్పారు. ఈయన హాస్పిటల్లోనే చావు బతుకులు వచ్చున్నాడు. వాళ్ళ ఊళ్ళో మందిరానికి వెళ్ళిపోయింది, ప్రార్థనకి వెళ్ళిపోయింది. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు, ఇవి భర్తను వదిలిపెట్టేసి వెళ్ళిపోయి మందిరంలో కూర్చోండి. నా భర్తను ఎలా తీసుకొస్తావో దేవా, నువ్వు తీసుకురావాలి. ఇదివరకు ఎలా కష్టపడేవాడో మరలా అలా కష్టపడాలి, ఆరోగ్యవంతుడిగా రావాలి. ఆయన కడుపులో ఏదో ఉందో డాక్టర్లు కనిపెట్టాలి.
అని ప్రార్థన చేసేది. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? భర్త డాక్టరా? హలో డాక్టర్ గారు, కోమాలోకి భర్త కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇక ఎవరో కుటుంబస్తులు ఎవరో చూసి లాభం లేదు, ఏదో బై మిస్టేక్ జరిగిందని వేరే హాస్పిటల్ తీసుకెళ్ళారు. వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి వారు కాస్త ఎలాగో పొలిటికల్గా ఫోర్స్ చేసి స్కానింగ్ తీయండి. స్కానింగ్ తీసి ఉన్నతున్నట్టు చెప్పంటే ఆ తీసినటువంటి స్కానింగ్ సెంటర్ వాళ్ళు లోపల ఏదో పరికరం ఉందని చెప్పారు. అర్థమైందా? లోన కత్తిలో ఏదో ఒకటి కనపడుతుంది స్కానింగ్ లో. అది లోనండి పోయి ఉన్న మిగతా అవయవాలన్నీ కూడా పాయిజన్ గా మారిపోయింది. అందుకని చీమ్ పట్టింది, లోన అన్ని కూడా డ్యామేజ్ అయిపోయింది ఇక అన్నారు. ఆ డాక్టర్తో బతిమాడి ఎలా చేస్తారో మళ్ళీ రీఓపెనింగ్ చేసి అది తీసేయమని వాడు బతిమాలితే అది కత్తిరి తీసేసారు. బయట కత్తిరే మరి ఎట్ట పెట్టాడో మహానుభావుడిని. ఇంట్లో గొడవలు ఉన్నప్పుడు డాక్టర్ గారు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఒక ఇంజక్షన్ పోయి ఇంకోటి చేస్తాడు. పోలీస్ స్టేషన్ కూడా అంతేనండి, భార్యతో గొడవ పడేటువంటి కానిస్టేబుల్ వచ్చిన మీద పడుతుంది. అది నిజమే. మరి ఏం జరిగిందో ఏమో కానీ ఇలా జరిగింది. ఆ కత్తిరి తీసేశారు, మరలా కుట్లేశారు. మనిషి కోలుకోట్ల. ఈ మాత్రం భర్తను చూడటానికి వెళ్ళాల. 3 రోజులు అయింది. ఆమెతో పాటు తెలిసిన విశ్వాసులందరూ వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఈమె నిరీక్షణ ఒకటే, నా భర్తను నేను నడిచి వచ్చేంత వరకు చూసేంత వరకు పచ్చాకూరలా పచ్చి మంచినీళ్ళు కొట్టున్న ఆయన అంది. ఇదండి మోకరు అంటే. అల్లాటప్ప భక్తి చేస్తే మన బతుకులు అట్టాగా ఉంటాయి. నా భర్త నడిచి వచ్చేంత వరకు నేను మందిరంలోంచి లేగవను అంది. 5వ రోజున ఆయన కాస్త లేచి పొట్టంతా తగ్గిపోయింది, లోన్ చీమంతా తీశారు, పిండేశారు, శుభ్రంగా లిక్విడ్ ఏం చేశారో కానీ మొత్తం క్లీన్ చేసేసారు. 5వ రోజు లేచాడు. లేచి తన భార్య అని అడిగాడు, అమ్మ ఎక్కడుందిరా బాబు అంటే, నానా నీకు బాగా ఉన్నప్పటి నుంచి మందిరం దగ్గరికి వెళ్ళిపోయి రాను, బయటికి రాకుండా నీకోసమే మన మందిరంలోకి వెళ్ళిపోయింది, నీకోసమే కనిపెడుతుంది నాన్న, పదంగా అక్కడికి తీసుకెళ్ళండి. 5వ రోజు నా భర్త ఆ మందిరంలోకి అడుగు పెట్టాడు. అప్పుడు లేవియా, అప్పుడు ఇవి గట్టిగా చప్పట్లు కొడుతూ, దేవా నీవు ఉన్నావయ్యా, నా విశ్వాసం ఇంకా బలపరచబడింది. ప్రైజ్ ది లార్డ్. మోసేవాడు ఉన్నాడు, నువ్వు బాధపడకు. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మోపమని చెప్పాడు. నీ భారం యెహోవా మీద మోపు. ఒక యజమాని వచ్చాడు, తన పనివాడి కోసం భారం మోపాడు. ఆ సమయంలోనే అతను బాగుపడ్డాడు. ఒక తల్లి వచ్చింది తన కూతుర్ని బాగు చేయమని. ఆ గడియలోనే తన కుమార్తె బాగుపడిపోయింది. వీళ్ళిద్దరూ ఎందుకు బాగుపడ్డారు? వారు భారం మోపారు కనుక. నీ దేవుడు మొయ్యటానికి వచ్చాడు ఈ రాత్రి ఇక్కడికి. స్తోత్రం. మొయ్యటానికి వచ్చాడు. నీ భారం మొయ్యలేకపోతున్నావు. కుటుంబ భారమా, ఆర్థిక భారమా, అనారోగ్య భారమా, సమస్యల భారమా, ఎన్నో భారాలు మనకు ఉంటాయి. మూసేవేడ మీద పెట్టండి, తప్పకుండా నీ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఆమె 2వ మాట, కీర్తన గ్రంథము 121వ కీర్తన 4-7 వచనాలు. ఇశ్రాయేలు కాపాడువాడు కురుగడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒకటి దేవుడు మోసేవాడు. ఏం మోస్తున్నాడు? నీ భారాలు, నీ కష్టాలు, నష్టాలు అన్ని మోసేవాడు ఉన్నాడు. నీ బాధ నీ మీద పెట్టుకుని బండి మీద ఎక్కిన నెత్తి మీద మోపు పెట్టుకున్నట్టుగా ఉండదు. నా దేవుడు సమర్థుడు. అగ్ని గుణం దగ్గర అదే మాట మాట్లాడారు, తప్పించి విడిపించుటకు మా దేవుడు సమర్థుడు అన్నారు. అలాగే అగ్నిగుండం చల్లారిపోయింది, సింహాలు నోళ్ళు మూయబడ్డాయి, అగ్ని బలం చల్లారిపోయింది. నా దేవుడు గొప్పవాడని నమ్మండి. నా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఈ సమస్య నేనేం చేస్తానండి, అది నేనేం చేయలేదు.
బల్లిని చూసి భయపడితే నీ జీవితం అంతా భయపడటం అవుతుంది. అదే వస్తుంది, అదే పోద్ది అనుకోండి, దేవుడు నిన్ను తప్పక విడిపిస్తాడు. రెండోది ఏమిటంటే కాసేవాడు. చెప్పండి, కాసేవాడు అంటే ఏంటి? కాపాడేవాడు. చెప్తారా? ఒకటి ఎవరు? నీ దేవుడు ఎలాంటి వాడు? మోసేవాడు. ఇక నువ్వు మోయక్కర్లా, నువ్వు మోస్తే ఆయన రావడం ఎందుకు? ఇంకా నీ పాప భారం, నీ కష్టాల భారం అన్నీ ఆయనకి తెలిసే ఉన్నాయి. నా ప్రజల బాధలు నాకు తెలిసే ఉన్నాయని చెప్పారు. నిర్మాకాండ 4:7-8 వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి, వారిని విడిపించడానికి నేను వచ్చానని చెప్పాడు. రెండోది కాసేవాడు. స్తోత్రం. ఎలా కాస్తున్నాడు అది చూస్తే చూడండి, యెషయా గ్రంథం 27:3 46 యెహోవా నాకు నేను దాన్ని కాపు చేయించున్నాను. ప్రతి నిమిషంలో మినిట్ నేను నీరు కడుతున్నా. ఎవడును దాని మీదకు రాకుండా, దివారాత్రులతో దానికి కాపులా కాస్తున్నాను, నీరు కడుతున్నాను. కారణం ఏమిటి? నన్ను నమ్మారు గనక, నన్ను అడిగారు గనక, నన్ను ఆశ్రయించారు గనక నేను కాస్తున్నాను. ఇశ్రాయేలును కాపాడువాడు. గట్టిగా. ఒక పాస్టర్ గారు ఒరిస్సా నుండి మా దగ్గరికి వచ్చారు చాలా సంవత్సరాలు. వాక్యం చెప్పడానికి వస్తే పిలిచారు. ఏదో సందర్భంలో చెప్తూ, సార్ మా దగ్గరలో ఒక ఊరు ఉందండి, ఆ ఊళ్ళో ఎవరు ఊరు వెళ్ళినా, ఎవరు పొలం వెళ్ళినా, ఎవరు పనికి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే ఇళ్ళ తలుపేలేరట. అది ఏర్పడుతుందా? మీరు వచ్చేటప్పుడు తలుపులేసి వచ్చారా లేదా? చెప్పడం ఏకపోతే ఏమవుతుంది? పక్కింట్లో పిల్లి మీ ఇంట్లోకి వస్తుంది. ఆయనకి వెళ్ళంగానే చక్కగా మొత్తం పెరిగేసి తిందామంటే శుభ్రం తినేసిపోతుంది కదా. ఇంకా లేదు, ఏదన్నా డబ్బులు డస్కు బంగారం గింగారం ఉందనుకోండి, అవి కనపడకుండా ఎక్కడో ఆ అడ్రస్ చెప్పదులే పెట్టేసి 4 తాళాలు వేసి కదలకుండా కనపడకుండా వస్తుంది కదా. కానీ ఆ ఊళ్ళో ఎవరు ఎటు వెళ్ళినా సరే తలుపులు వేయరంట. తలుపు ఇట్లాగే తీసేసిపోతారంట. నాకు చాలా ఆశ్చర్యమైంది. అదేంటండి అట్లా ఎక్కడ జరగదే, ఎట్లా వేస్తారు ఏంటంటే, వాళ్ళందరికీ ఒక దేవత మీద నమ్మకం అంట. ఆ ఊరి దేవత, గ్రామ దేవత మీద నమ్మకం అంట. ఎవరన్నా వచ్చి దొంగతనం చేస్తే ఆ గ్రామ దేవత అంటే తల పగలగొడతారు. అది వాడు నమ్మకం. ఒకరి తర్వాత ఒకడు. ఇక వీధులు ఏ వీధిలో కూడా తలుపు లేరట. రాత్రి ఏమనండి, పగలు ఏమనండి, దుమ్మేదానండి, దూడేదానండి, తలుపులు వేస్తే వారికి పెనాల్టీ వేస్తారట. అర్థమవుతుందా? ఏ తలుపేస్తున్నావు అంటే మన దేవత మీద నీకు నమ్మకం లేదా అని వాడు హుక్కు జారీ చేస్తారంట, వాళ్ళు వినేస్తారంట. అందుకని ఎంత విలువైన వస్తువులను అక్కడే పెడతారంట. మరి ఏం పోవా ఏంటండి అన్న, అందరికి భయమేనండి, ఎక్కడ నా తల పగలబడుతుందని భయం అండి. అందుకని కనపడుతున్నా సరే, వేస్తే బంగారం ఉన్నా, ఎగిరే నోట్లు ఉన్నా దేన్ని పట్టుకోనండి. ఆ వాడు కట్టు మొత్తం, ఆ ఊరు మొత్తం కూడా. మరి నీ దేవుడు అంతకంటే ఎక్కువ కాకపోవట్లేదా? వచ్చేటప్పుడు చెప్పొచ్చారా? ఎవరికి? మీ ఆయనకు, మీ ఆవిడకు కాదు, మరి ఎవరికి? నేను కూడా చెప్పొచ్చా? అయ్యా మధ్యాహ్నం వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను, మరి నువ్వు నిలబెడితే నేను మాట్లాడతానయ్యా, నేను వెళ్తున్నా, నాతో పాటు రమ్మని చెప్పొచ్చాను. అందుకని నాతో పాటు వచ్చాను. ఎవరు? మీకు కనపడరు, నా పక్కనే ఉన్నాను. ఆయన స్తోత్రం. నీ పక్కనే ఉన్నాను, మీతో పాటు ఆయన కూర్చున్నాను కుర్చీలో. నువ్వు నిలబడితే నీ పక్క నిలబడ్డాడు. ఎవరైనా నిన్ను కాసేవాడు, ప్రైజులో నిన్ను కాసేవాడు కునుకడు నిద్రపోడు.
కరోనా టైం వచ్చింది మన దేశంలో, నాట్ ఓన్లీ ఆంధ్ర, చాలా రాష్ట్రాల్లో వచ్చింది. విపరీతంగా మహారాష్ట్రలో ఎక్కువ వచ్చింది. ఆంధ్రాలో విజయవాడ పట్టణంలో మేము ఉండే ప్రాంతంలో కూడా వచ్చింది. మాకు కూడా వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే నా భార్యకి బాగా ఎక్కువ వచ్చింది. కాబట్టి నేను హాస్పిటల్లో చెకప్ చేసి బాగా పెరిగిపోయిందండి పర్సంటేజ్. ఇమీడియట్గా 80,000 రూపాయలు ఇంజెక్షన్ చేయాలన్నారు డాక్టర్ గారు, లంగ్స్ డాక్టర్. వెంటనే ఇంగ్లాండ్లో మా బామర్ది గారు డాక్టర్ గారు ఎండి, ఆయనకి కాల్ చేసి ఇలా చేయాలంటున్నారు, ఏంటి పరిస్థితి ఏంటంటే, ఆయన అంతా రీసెర్చ్ చేసేసరికి టైం దాటిపోయింది. అంటే ఇన్ని గంటల లోపల ఇంజెక్షన్ చేయాలండి, చేస్తే తగ్గుతుంది అనేది ఒక నమ్మకం అంతే. దాని ఖరీదు 80,000 రూపాయలు, దాని కింద డోసు 20,000 రూపాయలు, ఆ ఇంజెక్షన్ చేసినందుకు 5,000 రూపాయలు, ఇంజెక్షన్ ఎక్కించినందుకు ఎంత 5,000 రూపాయలు. ప్రాణం కన్నా ఎక్కువైంది ఏముంది అనుకుని సరేనని, ఎవరున్నారు, నాకు వచ్చింది, నా భార్యకు వచ్చింది. నేను ఆమె తీసుకెళ్లాల్సిందే, ఏ బండి ఎక్కిస్తాం, కారులో ఎక్కిసి తీసుకెళ్ళిన డ్రైవర్ వస్తే వాడు ఆడికి ఇబ్బంది కదా. అందుకని చాలా నరకం అంటే చూశాను. ఇక అన్నారు డాక్టర్ గారు, చేసేది ఏమీ లేదండి, టైం అయిపోయింది, ఇంజక్షన్ మీకు పని చేయదన్నారు. నా ముందు టొప్పా పడిపోతున్నారు. అక్కడ అందరూ వాళ్ళే ఉన్నారు, పేషెంట్లు. 2 సార్లు తగ్గటం, పడిపోవటం, కళ్ళతో చూశాను. నేను అదే లైన్లో ఉన్నాను. ప్రభువా, మీ బిడ్డలో మేము నీ పని చేయడానికి వచ్చాం, నువ్వు బ్రతికిస్తే, నువ్వు నిలబెడితే ఇంకా కొన్నాళ్ళు నీ పని చేయగలుగుతాను. యేసు నామములో ఆమేన్. ఆమేన్. కొన్ని రోజుల్లోనే నా భార్యకి తగ్గటం బిగినైంది, నాకు తగ్గటం బిగినైంది. హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నాం, పైకి రాలా. స్టార్టింగ్ డ్రగ్ ఇచ్చారు, అదే ట్యాబ్లెట్, ఎవరికి ఇచ్చిన అదే తిప్పుతాయి అన్నట్టు, వేరే ట్యాబ్లెట్ ఇవ్వడం ఏమీ లేదు. ఇంకా వ్యాక్సిన్ కూడా రాలేదు అప్పటికి. దేవాలను బతికిస్తే అని ప్రార్థన చేశాను. చాలా మంది చచ్చిపోయారు, మా సొంత బిడ్డలు కూడా చాలా మంది చచ్చిపోయారు. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని నిలబెట్టాడు. ఎందుకో తెలుసా, ఆయన కాసేవాడికి అప్పగించండి. నిన్ను కాపాడువాడు కునుకడం, అది గుర్తుపెట్టుకోడు. నిన్ను కాపాడువాడు కునుకడం, నిద్రపోడు. నీ ప్రక్కన 1000 మంది పడ్డా, చెప్పండి అన్నా, నీ గుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. కారణం ఏమిటి? ఆయన కాసేవాడు. ఎన్నో అపాయాల నుండి నిన్ను కాపాడాడు, ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. కొందరు అనుకుంటారు, ఇది నా అదృష్టం, ఇవాళ ఎవరి మొఖం చూశాను, ఇవాళ మంచి రోజు అనుకుంటారు. కాదు, నువ్వు దేవుని నమ్మావు గనక, దేవుని సందుకు వచ్చావు గనక, దైవజనులు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు గనక, ఈ పరిశుద్ధ మందిరంలో నువ్వు మోకరించావు గనక, ఆ దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. ఈ పక్క వాళ్ళందరూ దీవించండి, దేవుని కనుదృష్టి మీ మీద ఉంది. ఎవరు వస్తున్నారు కదా చెప్పండి మీరు, దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. అందుకనే క్షేమంగా ఇక్కడికి వచ్చావు. అందుకే ఈ రోజు నువ్వు సురక్షితంగా నిలబడ్డావని దైవజనుడిగా చెప్తున్నాను. ఈ దేవుని శక్తి ఏంటి గమనించారా? ఒకటేంటి, నిన్ను మోసేవాడు ఆయన. 2, కాసేవాడు. అప్పుడే అవ్వలేదండి. 3వ మాట చూడండి. ఇక 3వ మాట ముఖ్యమైంది. కీర్తనల గ్రంథం 23వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిక చోట్ల ఆయన బలులు చేయుచున్నాడు. పచ్చిక, ఇప్పుడు చెప్పండి, ఏ చోటుకి? పచ్చిక అనేది పచ్చగా ఉంటుందా, ఎండిపోయినట్టుగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? హలో, పశువులు తోలికెళ్ళాలంటే పచ్చిక చోట తోలికెళ్తారా, రాళ్ళ మీద తోలికెళ్తారా? గట్టిగా అరే అక్కడ మేత ఉందిరా. మనకి మూసివేడి ఏరియా అంతా ఉత్తరాది అంటారు, నిజమేనా?
ఉత్తరాది అంటారు. ఉన్న దగ్గర నుంచి అదంతా కూడా ఉత్తరాది ప్రాంతం అంటారు. ఒకానొక సమయంలో గడ్డి ఉంటుంది, కొన్ని సమయాల్లో గడ్డి దొరకదు అక్కడ. ఆవులు మందలు కలిగినటువంటి యజమానులు అక్కడ ఉంటారు. గొర్రెలు కానివ్వండి, మేకలు కానివ్వండి, ఎక్కువ ఆవులు, ఎడ్లు ఇటువంటి చాలా ఉంటాయి. ఒక్కొక్కటి వందలు ఉండే నా చిన్నతనం. పంటలు అయిపోగానే మినుము ఎన్ని తీయగానే అక్కడ నుంచి మందలు తోలుకొచ్చేవాళ్ళు పొలాల్లోకి, కాలువ కిందంటే డెల్టా ప్రాంతానికి పచ్చగా ఉంటుందని తోలుకొచ్చేవాడు. నేను ఒకసారి అడిగాను నా చిరుతనంలో, ఇన్ని వందల ఆవులు ఎందుకు తోలుకొచ్చావు ఎక్కడికంటే, మా దగ్గర గడ్డి అంతా ఎండిపోయింది, ఇక్కడ పచ్చగా ఉంది మేత, అందుకే తోలుకొచ్చాను. దేవుడు నిన్ను ఎండిన ఎముకల్లాగా ఎండినటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళడు, పచ్చని మైదానంలో తీసుకెళ్తాడు. స్తోత్రం. మూడోది, పోషించేవాడు. చెప్పండి. నిన్ను పోషించే దేవుడు ఎడారిలో తీసుకెళ్లి పడేసినా సరే నీ కొరకు పచ్చని మేతను పుట్టిస్తాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ఉన్నాడు. తర్వాత కేరుకు వాగు దగ్గరికి నీళ్లు మాత్రమే వస్తున్నాయి, కానీ కాకోలముకు ఆహారం పంపించాడు. సారేపతులో ఉన్న విడో దగ్గరికి పంపించాడు, పోషించడానికి ఆజ్ఞాపించాడు. అంతే, అదే పచ్చదనం అంటే. నిన్ను పోషించిన వాడు, నిన్ను కాపాడువాడు, కొడుకులు నిద్రపాడు మాత్రమే కాదు, మూడవది నిన్ను పోషించేవాడు. స్తోత్రం. నీవు దండిడము, 128వ కీర్తనలో ఉంది, నీవు దండిడము నీకు మేలు కలగదు, నీ భోజన ఈ మొక్కలు ఈ పళ్ళ చుట్టూ భోజన బల్ల చుట్టూ. సర్లే, మా ఇంట్లో భోజన బల్ల లేదు, డైనింగ్ టేబుల్ లేదు అనుకుంటారా? మీరు ఎక్కడ కూర్చుంటే అదే భోజన బల్ల. అందరికి భోజన బల్ల ఉండాలని రూలే లేదు, ఉందా? లేదు. నువ్వు కూర్చున్నదే భోజన బల్ల. తల్లిదండ్రులు కూర్చుని భోజనం చేస్తుంటే అదే భోజన బల్ల. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఎండిన మొక్కల్లాగా ఉంటారని రాయబడ్డ. నీ పిల్లలు ఒలీవ మొక్కలు. ఆ మొక్క అన్నిటికీ ఉపయోగం, దాంట్లో ఏది వేస్టేజ్ లేదు. ఒలీవ మొక్కలు, దాని కాయ, దాని గుజ్జు, దాని గింజ, దాని ఆకులు, దాని బెరుడు, దాని కొమ్మలు, దాని రెమ్మలు, దాని ఏరు కాండ మొత్తం కూడా ఏది నిష్ప్రయోజనం లేదు, అంత ఉపయోగపడేది. నీ దేవుడు నిన్ను పచ్చని తోట వలె ఉంచాలనుకున్నాడు. స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథంలో ఉంది, పచ్చని తోట వలె ఉంటావు. తర్వాత యెషయా గ్రంథంలో ఉంది, నీరు కట్టిన పచ్చని తోట వలె ఉంటావు. పచ్చదనం దేని గుర్తు అంటే ఫలితాల గుర్తు. పచ్చదనం దేని గుర్తు అంటే వారు అభివృద్ధి చెందడానికి గుర్తు. 3 కాలాల పాటు పచ్చగా ఉన్న ఆయన దీవిస్తారు. పచ్చిక గల చోట్లని పోషిస్తున్నాడు. ఎలాగో చూడండి, యోబు గ్రంథంలో దాని అర్థం 29వ అధ్యాయం 5-6 వచ్చిన. యోబు గ్రంథం 29:5-6. ఎక్కడున్నారు? నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. ఆమేన్. నేతిలోనా నూతులోనా? పచ్చగా ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసా? మీ పిల్లలు మీ మాట వింటారు. మీలో ఒకరిని కనుక అడిగితే మీకు ఎంతమంది పిల్లలని అన్నారనుకోండి, ఉన్నారులేండి 4 అంటారు. ఉన్నారులేండి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ కుటుంబం పచ్చగా లేదు. ఈనాడు ఎవరికి వారే అన్నట్టు పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ పచ్చగా ఉండడం అంటే సర్వశక్తిమంతుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పిల్లలు గట్టిగా నా చుట్టూ ఉన్నాను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వచ్చినా. ఈ మధ్యకాలంలో సమాధి కార్యక్రమం చేస్తున్నాను. ఒక పెద్ద చచ్చిపోయింది. కుటుంబం చాలా పెద్దది, బంధువర్గం చాలా ఎక్కువ. 5వ శాస్త్రంలో కూడా తల్లికి చిన్న కొడుకు, తండ్రికి తండ్రికి పెద్ద కొడుకు. వాళ్ళంతా హిందువులుగా ఉన్నారు. తల్లి ప్రార్థనా పర్వాలే చచ్చిపోయింది, బాగా వృద్ధాప్యంలో చచ్చిపోయింది.
ఎవరైనా దగ్గరికి వస్తున్నారు, దండేస్తున్నారు, దండం పెడుతున్నారు, పూలేస్తున్నారు, చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ చిన్న కొడుకు మాత్రం దగ్గరికి రాను. ఆ రోజున అందరూ ఎరిగిన సత్యమేది, మీకు తెలియదు కదా, దగ్గర రావట్లా. నేను అలాగే చూస్తున్నాను, ఎందుకు రావట్లేదు, అది ఫ్యామిలీ విషయం, మనకెందుకు. ఆ పెట్టే దించడం, ఆ 3 ముక్కలు 3 గంటలు దాంట్లో వచ్చేస్తే నా బాధ్యత అయిపోతుంది. ఆ కాయాన్ని అప్పగించడమే దావీదుడి బాధ్యత, అంతే. అటు వస్తే ఎంత, రాకపోతే మనకెందుకు, అనవసరం, అంతే. ఎంతసేపు చూస్తున్నా చిన్న కొడుకు దగ్గర రావట్లేదు. సరే, పెట్టి మూతేసేసి, బాక్స్ మూతేసి వారసులు లేకుండా పైకి అన్నారు. ఇద్దరే వచ్చారు, మరి నలుగురు పడ్డారు కదా. ఈ నలుగురిలో ఒకవేళ చిన్న కొడుకు వస్తాడని చూశారు, కనీసం పట్టుకోవడానికి కూడా రాలేదు. పెట్టి లేపేశారు, తీసుకెళ్ళి వేలలో పెట్టారు. ఇక బరీల్ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఆ మట్టి వేసేటప్పుడు మన్నైనది మునుపటి వలె మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును అని దైవజనుడు ఆ కాయాన్ని అప్పగించాలి. ఎవరు పడితే వాళ్ళు అప్పగించకూడదు. దైవజనుడు అప్పగించిన తర్వాత వారసులు పట్టేయాలి. తర్వాత కుమారుడు, ఆ వారసత్వం కలిగిన వాళ్ళు పట్టేయాలి. మిగతా అందరూ ఉన్నారు. ఏడు చూసినా సరే చిన్న కొడుకు ఉన్నాడు అక్కడ. ఫోన్లు చేస్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. రేపు నువ్వు పోతే నీవు రావు అంటున్నారు. ఆకలి అయిపోయిపోయారు. నువ్వు పోతే మేము రావు, ఇప్పుడు రావా, నువ్వు అమ్మకి ఆకలి బట్టి ఇవ్వా, ఆకలి చూపు చూడవా అని అంటే నేను రాను అన్నాడు. అసలు ఎందుకు రాడు ఏంటంటే, ఆయన క్రైస్తవ్యాన్ని నమ్మడం, క్రీస్తు విరోధి. వినపడిందా? ఆయన క్రీస్తు విరోధి కాబట్టి రాలేదు. మరి యోగు గ్రంథంలో యోగు చెప్పిన మాట ఏంటి? నా పిల్లలందరూ నా పక్కన ఉన్నారు. ఇదేనండి పచ్చదనం అంటే. 10 మంది నీ కుటుంబం ఉన్నారు, ఏదో ఎండిపోయే చేపలాగా ఎక్కడెక్కడో పడుంటే అవసరాలకు ఉపయోగపడకపోతే అది పచ్చని కాపురం కాదు, పచ్చని కుటుంబం కాదు, అది పోషించబడిన కుటుంబం కాదు. దేవుడు నిన్ను పోషించేవాడు. ఎలా పోషిస్తాడట? పచ్చిక గల చోట్ల తీసుకెళ్తాడు. తర్వాత చూడండి, 104వ కీర్తన 13-16 వచనాలు. ఆయన గదుల్లో నుండి ఏమిస్తున్నాడు? భూమికి, కొండలకు జలధారలు ఇస్తున్నాడు. నీరు ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అంటే ఒక అతను అన్నాడు, నాగార్జున సాగర్ నుంచి వచ్చింది అన్నాడు. ఒక రకంగా నిజమే. నాగార్జున సాగర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అంటే అన్నాడు, గోదావరి నుంచి వచ్చింది అన్నాడు. అది ఒక రకంగా నిజమే. మరి గోదావరికి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాను. చెప్పండి, గోదావరికి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే చెప్పండి. గోదావరికి ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? ఆ పైనుంచి వచ్చినాయి. ఆ పైనుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి? కొండలలో నుంచి నీళ్లు వస్తున్నాయి. బైబిల్లో ఉన్న మాట ఎగ్జాక్ట్లీ జరుగుతుంది. నాసిక్ దగ్గర కలుస్తుంది గోదావరిలోకి. ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టలేదు, కొండల్లోంచి వస్తున్నాయట. మాచేత దగ్గర, మాచేతులు పట్టణం దాటి ఒక 10 కిలోమీటర్లు అయిన తర్వాత లోపలికి వెళ్ళాలి. అవుట్స్కట్స్లో లోపలికి వెళితే అక్కడ టూరిస్ట్ ప్లేస్ ఒకటి ఉంది. అదేంటో అని మార్చల్లో స్వార్థ సభకెళ్ళి వాళ్ళు అక్కడ చెప్పారు, అయ్యగారు ఇక్కడ బాగుంది చూద్దాం పదండి తీసుకెళ్ళారు. ఒక పక్క నుంచి వేడి నీళ్ళు వస్తున్నాయి, మరో పక్క నుంచి చన్నీళ్ళు వస్తున్నాయి. ఆ రెండు పైనుంచి నాకు చూపిస్తున్నారు. ఇదిగోనయ్యా, ఎంత రోహిణి కార్తైనా సరే డీప్లో పెట్టిన వాటర్ ఎలా ఉంటాయో అలాగ వస్తాయండి ఈ నీళ్లు. మరి యువతులైనా చూసారా? గీతలు వేస్తేనో లేక కొండ పెట్టి కాస్తే నీళ్లు వేడిగా వస్తాయి, పొగలు. ఈ నీళ్ళు ఏమో పొగలుగా వస్తాయండి. అంటే ఎవరు పెట్టారు నువ్వు? ఎక్కడి నుంచి వస్తుంది ఈ నీళ్ళు అంటే వాళ్ళు ఏమన్నారు తెలియదండి, కొండలో నుంచి వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా నీళ్ళు వస్తున్నాయండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని సృష్టి అది. కొండలలో నుండి జలధారను రప్పించిన దేవుడు
మైదానాన్ని పచ్చని చెట్టుగా తయారు చేశాడు, పచ్చిక బయలుగా తయారు చేశాడు. ఎండిన మన జీవితాలలో పచ్చగడ్డిలాగా పచ్చదనం తీసుకొచ్చాడు. మన కుటుంబాల పని అయిపోయింది అనుకున్నప్పుడు, ఇక రేపు గడిచే పరిస్థితి లేదనుకున్నప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు చిగురింపు చేశాడు. యేసు నామములోనే ఈ కార్యాలు జరిగినాయి. ఆమె చెప్తారా? ఒక ఆయన చిరు వ్యాపారి, ఆయన పేరు సత్యం. సత్యం అనేటువంటి ఈయన చిన్న వ్యాపారం చేసుకుంటా 2 మగపిల్లలు. ఆ మగపిల్లల్ని అలాగే చదివించుకుంటూ హాస్టల్లో పెట్టి చదివించాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత, ఒక 15 సంవత్సరాలు అయిన తర్వాత, ఒక కన్వెన్షన్ మీటింగ్ లో ఆయన కనపడ్డాడు. నేను చూసి ఆయన గుర్తుపట్టలేక దగ్గరికి వెళ్ళి, ఏమండి సత్య గారు మీరే కదా అన్న. నేనే, నన్ను గుర్తుపట్టలేకపోయారా అన్నాడు ఒక మాట. ఎలా గుర్తుపడతానండి? ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కనీసం 15 నుంచి 20 వేలు ఉంటాయి. అందులో వచ్చేనే కాదు, ఆయన కట్టుకున్నది కూడా ఖరీదే. అలాంటి ఖరీదైనటువంటి బట్టలు ఆయన కట్టుకొచ్చాడు. ప్యూర్ గోల్డ్ వాచ్ పెట్టాడు. తెలిసిపోతుందిగా ఏ గోల్డ్? ప్యూర్ గోల్డ్ వాచ్ పెట్టాడు. దానికి తగినట్టుగా ఆయన వేసినట్టు, ఇదివరకేమో స్లిప్పర్స్ వేసుకొచ్చేవాడు, టప్ప 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 మోక్కుంటా. ఇప్పుడేమో విలువైనటువంటి చెప్పులు వేశాడు. ఏంటండి ఈ మార్పు కారణం ఏంటండి అంటే, ఒకే వాడు చెప్పాడు, దేవుడు నన్ను నా బిడ్డను బ్లెస్ చేశాడు అన్నాడు. ఆమె చెప్పండి. ఏం చేశాడు? బ్లెస్ చేశాడు, దీవించాడండి. అప్పుడు ఎండిన ఎడారిలాగా ఉన్నాం, ఈ రోజున పచ్చగా ఉన్నాం. దీనికి కారణం దేవుడేనండి. మా పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్ళాడండి. అక్కడ చదువు పూర్తయిందండి. ఆ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వచ్చిందండి. మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగం వచ్చిందండి. వాడు అక్కడి నుంచి పంపిస్తున్నాడు, ఇక్కడ నేను కొంటున్నాను. ఏంటి? బట్టలు కాదు, ఆస్తి 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 ఆస్తి. ఆమె దేవుడు నీ బిడ్డ ద్వారా నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నీ కుటుంబంలో పచ్చదనం తీసుకొచ్చాడు. ఆయన పోషకుడు. నీ దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? మన దేవుడు ఎలాంటి వాడు? మూడో చెప్పండి. పోషించువాడు. గట్టిగా చెప్పలే. పోషించేవాడు అంటే ఏదో ఒక పూట గడిస్తే కాదు, దినం గడిస్తే తనం గడిచినట్టు కాదు. మన కుటుంబాలు సంతోషంగా ఉండటానికి, ఎన్ని జరగటానికి 4వ విషయం చెప్తున్నారు. ఆఖరిగా చూడండి. 4వ విషయం 68వ కీర్తనలో 10వ వచనం. 68:10. ఈ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత తెలులకు సదుపాయములను చేసింది. ఆమేన్. మూడవది, పచ్చని తోట వలె దేవుడు నిన్ను ఆశీర్వదించి పోషిస్తున్నాడు. లేదు అనకుండా ఇతరులకు ఇచ్చే స్థాయిలోకి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ఇక 4వది ఏంటంటే సదుపాయాలు కలుగజేశాడు. ఈ దేవుడు ఎలాంటి వాడు? సదుపాయాలు. ఏంటండి సదుపాయాలు అంటే, నీ వయసుకు తగినట్టుగా, ఆరోగ్యానికి తగినట్టుగా. మన చిన్నతనంలో, మా చిన్నతనంలో కూడా మా తాతల కాలం టైంలో ఇల్లు అలికేవాడు. మీకు తెలుసమ్మా? ఇల్లు అలికేవాడు. పేడ దాన్ని ఊరబెట్టి నానబెట్టి ఏదేదో చేసేవాడు. అది తొక్కి దాంతో ఇల్లు అలుక్కునేవాడు. ఆ రోజుల్లో ఆరోగ్యాలు ఉన్నాయి. ఆ రోజుల్లో శక్తివంతులుగా ఉన్నారు. కాలక్రమేణా ఫ్లోరింగ్లు వచ్చినాయి. కాలక్రమేణా టైల్స్ వచ్చినాయి. కాలక్రమేణా అతి విలువైన మార్బల్స్ వచ్చినాయి. సదుపాయాలు పెరిగినాయా? దీనంతలో కారణం ఏంటి? పిండి కొద్ది చెప్పరే, పిండి కొద్ది రొట్టె. అర్థమైందా? పిండి కొద్ది రొట్టె. ఆ రోజుల్లో పరిస్థితులు వేరు, ఈ రోజుల్లో పరిస్థితులు వేరు. మీరు చెప్పుల షాప్లోకి వెళ్తే చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఏముంది? గట్టిగా ఏసీ ఉంది. తర్వాత బార్బర్ షాప్కి వెళ్ళి క్రాఫ్ వేసుకుందామని చూస్తే చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఏముంది? హోటల్కి వెళ్ళామనుకో, ఏసీలో కూర్చుంటే ఇంత రేటు, మామూలుగా కూర్చుంటే ఇంత రేటు.
అన్ని దాంట్లో పడిపోతాయి అంతే. ఇవాళ దేనికి అలవాటు పడుతున్నారు? యాక్షన్ లేకుండా రియాక్షన్ వచ్చేది. బస్సు నేను కూర్చుని అది అన్నట్టుగా ఇట్లాగే అస్థిపత్యంలో కూర్చున్నట్టుగా ఉండేవాడు. మరి ఇవాళ పరిస్థితి హాయిగా ఇంత కొడుకుని కళ్ళు తెరవగానే ఆ ఊరు వచ్చేస్తుంది. ఏ బస్సు? ఏసీ స్లీపర్. అర్థమైందా? ఎర్ర బస్సు ఎక్కడానికి లేని డబ్బులో ఇవాళ ఏసీ బస్సు ఎక్కుతున్నాం. స్లిప్పర్స్ కొనుక్కోవడానికి లేని డబ్బులో మొన్న ఒక ఆయన చెప్పాడు, ఆ షూ ఖరీదు 75,000 అంట. ఎంత గట్టిగా? 75,000 అంట. ఓ రోజున మా భార్య ఈ చెప్పులతో నడవలేకపోతున్నాను, కాస్త మెత్తడి చెప్పులు కావాలి, ఎక్కడ దొరుకుతాయి అని చూస్తే విజయవాడ బందర్ రోడ్లో సర్వే చేస్తే వాళ్ళు మీలాంటి మంచోళ్ళు చెప్పారు, ఇక్కడ ఎక్కడ దొరకు ఈ షాపులో మాత్రమే ఉంటాయి అన్నారు. సరే చూద్దాము అని అక్కడికి వెళ్తే ఏమంటే కొంచెం మెత్తగా ఉండేటువంటి స్లిప్పర్స్ ఇవ్వడం అన్నారు. స్లిప్పర్స్ ఇవ్వండి అన్నారు. వాళ్ళు అట్టా చూసి ఇంగ్లాండ్ కావాలా ఆఫ్రికా కావాలని అడిగాడు. ఊరు బాబు ఇంగ్లాండ్ ఏంటి ఆఫ్రికా ఏంటి ఇదేంటి అంటే అవునండి అని వాడు చూపించాడు. స్లిప్పర్స్ అంటే అర్థమైపోయినాయి కదా. ఆ స్లిప్పర్ వాడు తీసుకొచ్చి అక్కడ పెట్టి 3,500 అన్నాడు. ఒక్కోళ్ళు 3,500 అన్నాడు. అది చూడంగానే ఎప్పుడో సంగతి చెప్తున్నానులే, అది చూడంగానే అమ్మగారు పాస్టమ్మ గారి మనసు ఆటి మీద వెళ్ళిపోయింది. దాని ఖరీదంతా గట్టిగా ఇలా నడుస్తూ ఉంటే యాక్షన్ వస్తుందంట. అరే భలే ఉందే అనుకుంటుంది. ఏమండి ఎందుకన్నా తక్కువ ఉందా అని అడిగితే ఇంకోటి ఉందండి, మొన్నే వచ్చిందండి న్యూట్రెంట్ అండి, ఇదైతే 8,500 ఇది స్లిప్పరే. అట్లా చెప్తే అలాంటి దొరుకుతుంది. 8,500 అంటే అసలు అలా చూస్తూనే ఉన్నామండి. ఈమెకు నచ్చిన దాన్ని ఎవరు ఎగరేసిపోయారు. అలా చూశారో లేదో ప్యాక్ అన్నారు, అంతే ప్యాక్ చేశారు. వాళ్ళకి 8,500 స్లిప్పర్ అన్నారు చూసారా. ఇంకొక దాంట్లో వచ్చారు, వాళ్ళు దాన్ని ప్యాక్ అన్నారు, అది ప్యాక్ చేసి వెళ్ళిపోయారు. ఆఖరికి చూస్తే విలువ పెట్టినా డబ్బు పెట్టినా సరే దాన్ని కొనేవాడు రెడీగా ఉన్నారు. అంటే మనిషికి ఆదాయం ఎప్పుడు పెరిగిందో అవసరాలు కూడా అప్పుడు పెరుగుతాయి. నీళ్ళల్లో దేవుడు సదుపాయాలు ఇచ్చాడు. ఎవరికి వచ్చా నీకు ఎందుకు? ఎవరో చెప్పుల గొప్ప అని కాదండి, సదుపాయాలు దేవుడు అనుగ్రహించాడు. ఆయన ఇచ్చేది ఏమి ఇచ్చేవాడు? నాలుగోది ఎవరికి ఇచ్చేవాడు? దీనులకు ఇచ్చేవాడు. గట్టిగా చెప్పండి, దీనులకు సదుపాయాలు ఇస్తాడు. ఎవరికి ఇచ్చిన కనబడి విశ్వేశ్వర ఇరుకునే కాదు. తర్వాత కరెంట్ వచ్చింది, పైన పక్క వచ్చింది, చక్కగా హాయిగా గాలి కింద వచ్చి మరి చల్లగా ఉంది అనుకుంటాం. అదేందా కొన్నాళ్ళు అయిన తర్వాత షుగర్ పెరుగో బీపీ అప్ అండ్ డౌన్ అయితే ఫ్యాన్లు పనిచేయి. అప్పుడు ఏం కావాలి? హలో గట్టిగా చెప్పరే, ఏసీ కావాలి. పక్కింటి వాళ్ళకి ఏసీ ఉంది, నాకు ఉంటే బాగుండేదా? నువ్వు దీనత్వం కలిగి ఉంటే ఏ టైంలో ఏది కావాలో దేవుడు ఇస్తాడు. 5 సంవత్సరాల అబ్బాయి వచ్చి అమ్మ నాకు సఫారీ డ్రెస్ కావాలని అడుగుతాడా? 5 సంవత్సరాలు వాడు అడిగేంత ఉందా వాడికి? వాడు అవసరాన్ని గుర్తించినటువంటి తల్లిదండ్రులు ఇది పెద్దోడికైతే బాగుంటుంది, చిన్నోడికైతే బాగుంటుంది అని అనుకుంటారు కదా. నీ దేవుడు కూడా ఏది ఎప్పుడు ఇవ్వాలో నీకు ఇస్తాడో, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు కదా, నీకు ఇచ్చాడో. ఆమె చాలా సంవత్సరాలు నాకు ఫోన్ కూడా లేదు, కొనుక్కోగలను, ఎందుకనో మనసు పోలేదు. ఎవరన్నా ఫోన్ చేస్తే ల్యాండ్ ఫోన్ ఉంది కదా, ఆ ల్యాండ్ ఫోన్నే ఉపయోగించేవాడు ఆ రోజు. ఏమన్నా బయటికి వెళ్తే కమ్యూనికేషన్ లేదు. ఇక ఒక రోజున ఒక అబ్బాయి చూసి, ఇప్పుడు 5 సంవత్సరాల కింద సంగతి చెప్తున్నాను, అయ్యగారు నేను మీకు ఒక ఫోన్ కొన్నాను అన్నాడు. ఆ ఫోన్ వాడటం కూడా నా చేత కదయ్యా, ఎట్లా వాడాలన్నా నేను నోకియా ఫోన్ ఇంతే ఉండదు చూసారా, ప్యాడ్ టచ్ కాదు, టచ్ లేదు, పుచ్చు లేదు, ఇంత ఫోన్ తెచ్చి నేను మీకోసం 1000 రూపాయల కోసం కొన్నాను అన్నాడు. ఎంతకోసం? 1000 రూపాయల కోసం 1000 రూపాయలు కొన్నానయ్యా ఈ ఫోను అన్నారు. అదే నెంబర్ ఇప్పుడు కూడా అదే బతికిచ్చారు, 9848 అదే నెంబర్. 30 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాల పై నుంచి ఆ ఫోన్ పోయింది.
ఆ ఫోన్ కూడా అయిపోయింది కదా, నెంబర్ మాత్రం పాదివల్ల నా పెట్టించాడు కనుక దీన్ని దాయాలనుకున్నాను. ఆమె ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను ఎక్కడో విదేశాలకు వెళ్తే అందరూ ఫోన్లు చేసుకుంటున్నారు ఇళ్ళకి. నేను ఫోన్ చేద్దామంటే నా దగ్గర ప్యాడ్ ఫోన్ ఉంది కానీ ఏం లేదు, టచ్ ఫోన్ లేదు. అప్పుడు గమనించాను, టచ్ ఫోన్ లేకపోతే దానికి ఏ రాదు, వాట్సాప్ రాదు, వీడియో కాల్ రాదు, ఫోటో తీయటం ఉండదు. అప్పుడు గమనించి ఇది నాకు కూడా ఉంటే బాగుంటుందేమో అనుకున్నాను. ఆ కొన్నాళ్ళ తర్వాత అది వచ్చేసేసింది. స్తోత్రం, వచ్చేసింది. అట్లా ఒకదాని తర్వాత ఒకటి. ఒక రోజు ఆరాధన జరుగుతుంటే ఆ పక్క బిల్డింగ్ వాడు విపరీతమైన గొడవ చేసి నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. పోలీసులు నా కోసం తిరుగుతూ ఉంటే మా వాళ్ళు నన్ను బయటికి రానికుండా మీరు అక్కడే ఉంటే రాపకండి, పోలీసులు మీకోసం తిరుగుతున్నారు అన్నారు. ఏమన్నా పొడిచానా, ఏమన్నా ఎత్తుకుపోయానా? ఏం లేదు. పిల్లలు సండే స్కూల్ పిల్లలు పాట పాడుతున్నారు, కాంగో కొడుతున్నారు. సండే స్కూల్ పిల్లలు ఏమనలేక నా మీద కేసు పెట్టాడు. ఈ చర్చి వల్ల మాకు ఇబ్బందిగా ఉందని పెట్టేశారు. పోలీసులు ఊళ్ళోకి వచ్చారు. ఆ తర్వాత ఏదో మాట్లాడేది అయింది. ఇక ప్రార్థన చేస్తూ చేతులు ఎట్ట పెట్టారు, ప్రభువా ఆ వ్యక్తి అయినా వెళ్ళిపోవాలి, వినపడుతుందా? ఆ వ్యక్తి అయినా వెళ్ళిపోవాలి, లేక మందిరంలోనైనా మార్పు రావాలి అని ప్రార్థన చేశాను. స్తోత్రం. ఇక ఆలోచన వచ్చింది, ఈ మొత్తం కూడా కన్సిడర్ చేసేసి ఏసీ మందిరం చేద్దాం అనుకున్నాను. మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ పెట్టేసి ఏం చేశాం, మొత్తం ఏసీ పెట్టేశాను. బయటికి కిందకి పెడితే కింద పైన బాల్కనీ మొత్తం నిండిపోతారు. కానీ అది ఎప్పుడైతే ఏసీ పెట్టి ప్రారంభించామో ఆయన ఊళ్ళో వెళ్ళిపోయాడు. అప్పుడు అనుకున్నా, ఆ వ్యక్తి గొడవ చేయకపోతే ఏసీ మందిరం అయ్యేది కాదు. స్తోత్రం. మరలా మురళీనగర్లో ఇంకో మందిరం కట్టావు స్టేజ్ చేసి. అది కూడా మన పిల్లలు అన్నారు, నాన్నగారు దీన్ని కూడా ఏసీ చేసేద్దామన్నారు. అది కూడా ఏసీ చేసేసాను. అందుకని ఇక్కడ నిలబడలేకపోతున్నాను. అలవాటు అయిపోయింది కదా, ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడ చాలా వరకు 90% ఏసీ మందిరాలే. రాబో కాలంలో ఈ మందిరం ఏసీ అవును కాక. ఆమె చెప్పండి. ఈ లైటింగ్ కూడా పెరగాలి, ఇంకా లైటింగ్ కూడా పెరుగును గాక. గట్టిగా చెప్పండి, ఈ మందిరం ఏసీ అవును గాక. కారు కొంటావు కానీ కారు పెట్టుకుని షెడ్ కావాలి, ఏసీ పెడతావు కానీ ఏసీ బిల్లు కట్టే డబ్బులు కావాలి కదా. ఏసీ ఇచ్చిన దేవుడు డబ్బులు కూడా ఇస్తాడు. సదుపాయాలు. నిన్న పొద్దున అనుకుంటా ఒక బిడ్డ ఫోన్ చేసింది, నాన్నగారు చెప్పమ్మా ఏసీ బిగించారు ఇప్పుడే ప్రార్థన చేయండి అన్నారు. నాకు మైండ్ పోయి గోక్కున్నాను. అదేంటి, టేబుల్ ఫ్యాన్ లేకపోతే టేబుల్ ఫ్యాన్ కోసం 2 నెలలు ప్రార్థన చేయమని అడిగింది. 6 నెలల తర్వాత టేబుల్ ఫ్యాన్ కొనుక్కున్నారు. నేను ఎక్కడ చూశాను. ఆ టేబుల్ ఫ్యాన్ ఒకటి కొనుక్కోగలిగాను ఆ రోజుల్లో. తర్వాత ఇంట్లో ఎలుకలు వస్తున్నాయి అయ్యా, ఒక ఇనప బీరువా చిన్నది కొనుక్కుంటా ఉన్నారు. ఎలుకలు వస్తున్నాయి, బీరువా కావాలి అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబం ఒకదాని తర్వాత ఒకటి గత రాత్రి ఏమిచ్చారు, గట్టిగా చేసి సదుపాయాలు కాదా. నువ్వు దేవుని ఎందుకు నమ్మికుంచు. 4వది దేవుడు చేసే కార్యం, నీ దేవుడు ఏం చేశాడంటే సదుపాయాలు కలగజేశాడు. నీ తోటి వారితో సహా నడిచే కృపనిచ్చాడు. సమాజంలో, సొసైటీలో తలెత్తుకునే భాగ్యం నీకు ఇచ్చాడు. ఈ దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. 4 విషయాలు వరుసగా చెప్పండి. 1, మోసేవాడు, నీ భారాలన్నీ మోస్తాడు, నువ్వు మోయక్కర్లేదు, ఆయన మీద మోపాలి. 2వది, కాసేవాడు, నిన్ను కాపాడువాడు, వెలుగుడు నిద్రపోడు. ఈ అపాయం రాకుండా యెహోవా నిన్ను తన రెక్కల చాటున దాస్తాడు. నెంబర్ 3, నిన్ను పోషించేవాడు, నీకు ఆహారం పెట్టేవాడు, పచ్చని మైదానంలో ఉంచుతాడు, పచ్చని తోట వలె, నీరు కట్టిన తోట వలె పచ్చగా ఉంచేవాడు. 4వది, నీకు సదుపాయం. స్తోత్రం. కొన్నాళ్ళ తర్వాత వేసి మార్చకముందే వచ్చేవాళ్ళంతా ఎక్కడ స్తంభం ఉందా, గోడ ఉందా చూసుకుంటున్నారు. ఏంటో నాకు అర్థమైంది.
ఎందుకు ఇలా చూసుకుంటున్నారు వీళ్ళు అనుకుంటే, ఎవరికి వాళ్ళు 20 సంవత్సరాల ఆడపిల్లలు కూడా 30 సంవత్సరాల మగ పిల్లలు కూడా ఎక్కడ ఆనుకోవాలని ఇటు పట్టుకుని వస్తున్నారు. మరి ఏముందండి, అందరికి నడువులు ఎప్పుడు, కాళ్ళు ఎప్పుడు, కేడలు ఎప్పుడు. ఇక అనుకున్నాను, మందిరం అంతా కుర్చీలు వేసేయాలనుకున్నాం. వేసామా? మందిరం అంతా కుర్చీలు వేసేయాలనుకున్నాం. నీల్ కమల్ కంపెనీకి ఆర్డర్ పెట్టారు. పిచ్చి పిచ్చి కాలేదు, నీల్ కమల్ కంపెనీకి ఆర్డర్ పెట్టి అన్ని నీల్ కమల్ కుర్చీలు తెప్పించారు. స్తోత్రం. అన్ని సదుపాయాలు. ఇప్పుడు ఎవరు కాడు ప్రశాంతంగా కూర్చుంటున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీలు కింద కూర్చోలేదు. కొన్ని అనారోగ్య పరిస్థితులు బట్టి పురుషులు కూడా కింద కూర్చోలేదు. నేనే కూర్చోలేదు. సదుపాయాలు దేవుడు ఇచ్చాడు. కూర్చున్నంత కాలం కింద మోకరించి ప్రార్థన చేశాను. కూర్చోలేని పరిస్థితుల్లో ఒకసారి ఒక బిడ్డ వచ్చి, నాన్నగారు మీరు కూర్చొని కుర్చీ బాగలేదన్నాడు. బాగపోతే ఏం చేద్దాం, ఉన్నది వాడుకోవాలి అంతే అన్నాను. రెండో రోజు వచ్చి ఇంటి దగ్గర బండి వేసుకొచ్చి బండి ఎక్కండి అన్నాడు. ఎందుకన్నాను, పని ఉందన్నాడు. అక్కడ నుంచి విజయవాడ అప్సరా థియేటర్ సెంటర్ ఉంది. అప్సరా థియేటర్ సెంటర్ దగ్గర తీసుకెళ్ళాడు. నాన్నగారు ఈ కుర్చీలో ఏది కావాలో చూసుకోండి. అంతా చూసిన తర్వాత ఒక కుర్చీ నాకు నచ్చింది. ఇది బాగుంది అబ్బాయి అన్నాను. అప్పుడు దీని రేట్ ఎంత అండి అంటే 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల క్రితం 14,500 రూపాయలు ఆ కుర్చీ ఖరీదు. ఇటు కూర్చుంటే అటు తిరుగుద్ది, ఇటు తిరుగుద్ది. అది రేట్ లేండి. అది ఇటాలియన్ ఫుడ్ అనమాట. అది ఇప్పుడుకి అదే ఉంది మన పీఠం మీద. బ్రాంచ్ సంఘంలో మందిరం కట్టాడు. అది పాత అయిపోయింది. పాత మందిరంలో కొత్త కుర్చీ ఏంటి అన్నారు. ఒక ఆయన వచ్చి నాన్నగారు పురాణ చోటుకి వెళ్తున్నాం, మీరు రావాలన్నారు. ఎందుకో నాకు తెలియలేదు. సరే పదండి అన్నాను. ఇలా వెళ్ళి అంతా చూసిన తర్వాత ఇంపోర్టెడ్ చేయడం చూశాడు. ఇది మీకు నచ్చిందా, ముందర మీరు కూర్చోండి, మీకు కంఫర్ట్గా ఉంటేనే అన్నాడు. కూర్చుంటే బాగానే ఉంది. సరే ఎంత బాగుంటే 55,000 అప్పు అనండి. 8,000 55,000 పెట్టి ఒక బిడ్డ కుర్చీ కొనేశాడు. మీరు ఈ కుర్చీలో కూర్చోవాలన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? నా గొప్ప కోసం కాదు, దేవుని మహిమ కోసం. వయస్సును బట్టి, పరిస్థితులను బట్టి దేవుడు నీకు సదుపాయాలు కలగజేస్తాడు. ఆమె ఒక బిడ్డ మందిరంలో దొదమ కింద దిగుతున్నాడు. పని జరుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అన్నాను. ఏం చెప్పలేక, నాన్నగారు ఇంటికి వెళ్తున్నా, పనుంది అంటున్నాడు. ఏం పని చెప్పు అన్నాను. అప్పుడు అన్నాడు, డూక్ అన్నాడు. చెప్పే ఉంది. ఇక్కడ వెళ్ళొచ్చు కదా అని అంటే, అది నడువు ఆపరేషన్ జరిగింది. కింద కూర్చోలేని పరిస్థితి. నాన్నగారు కూర్చొని పరిస్థితి తెలుసు కదా మీకు. అంతే. ఆ పనవాడి దగ్గర, ఆ మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఈ బాత్రూమ్కి ఎంత అవుతుందో ఎస్టిమేషన్ ఇమ్మన్నాను. మొత్తం వెస్టర్న్ కమోడ్ పెట్టేయాలి. నా బిడ్డడు ఇక్కడ నుంచి ఇంటికి పరిగెత్తాడు. ఇలా వెళ్ళటానికి ఏం లేదు, ఇక్కడే కమోడ్ పెట్టాలి. అక్కడే మన పైన వెస్టర్న్ కమోడ్ పెట్టించేసాను. డబ్బులు ఇచ్చాడు కాబట్టి, నువ్వు చేయగలవు కాబట్టి దేవుడు సదుపాయాలు కలగజేశాడు. ఇలాగ మీ ఇంట్లో ఎన్ని సదుపాయాలు వచ్చినాయి? పోయిన సంవత్సరాల కంటే ఇప్పుడు ఈ మందిరంలో ఎన్ని సదుపాయాలు వచ్చినాయి? మంచి సౌండ్ సిస్టమ్ వచ్చింది. మీ ఇళ్లలో ఎన్ని సదుపాయాలు వచ్చినాయి? ఇన్ని జరిగినా సరే ఆఖరి మాట చూడండి. ఇప్పుడు 22వ అధ్యాయం యోబు గ్రంథం 17-19 వచ్చిన ఆఖరి వచనం ఇది. భక్తి శూన్యుల దీపము ఆపివేయబడగా కలదు కదా, వారి మీదకి ఆపద వచ్చిన కలదు కదా. ఏం చదివావు? మంచి పదార్థములతో వారి ఇల్లు తిప్పినను పోయిందారుడే. నువ్వే చదవాలి. ఏం చదువుతావు? చదువు. 22వ అధ్యాయం 17-19 వచ్చినారు. గట్టిగా. ఆయన మంచి పదార్థములతో వారి ఇంట్లో అది ఏ పదార్థాలు? మంచి పదార్థాలతో వారి ఇల్లు నింపినను. ఆ ఎదురు వెళ్ళిపో.
సర్వశక్తుడైన దేవుడు మాకు ఏమి చేయలేనియు వాళ్ళ దేవుడితో అందులో అర్థమైందా? మీ ఇళ్లలో మంచి పదార్థాలు, మంచి ఫర్నిచర్, మంచి వస్తువులు, మీ బీరువాలో మంచి బట్టలు, అంటే బట్టలు చెడ్డవి కూడా ఉంటాయా అంటారా? రేటు ఎక్కువ పెడితే మంచి అంటారు. అర్థమైందా? ఒకసారి ఈ మధ్య పెళ్లి జరిగితే మా కుటుంబంలో ఒకళ్ళు షాపింగ్కి వెళ్ళారు. ₹1,00,000 తీసుకెళ్ళి 2 చీరలు తెచ్చారు. హలో, ₹1,00,000 తీసుకెళ్ళి 2 చీరలు తెచ్చారు. నేను అన్నాను, మీరు ₹1,00,000 తీసుకెళ్ళారంటున్నారు, ఈ బట్టలన్నీ మీరేం తెచ్చారనుకున్నారంటే, అబ్బాయి అదేం కుదరదు, ఇది 75,000, ఇది 25,000 అన్నారు. ఇక్కడ చూస్తే మీ ముఖాలన్నీ కనపడతాయి, ఆ చీరలోంచి ఆ చీరకి ఈ చివరకు. అర్థమైంది అప్పుడు? ఏంటిది 75,000? ఇది రెండో చీర అండి, అసలు మొదటి చీర ఉంది, అది 1,50,000 అన్నారు. పిండి కొద్ది రొట్టె. దేవుడు నీ కుటుంబాలను అలా దీవిస్తున్నాడు. ఎవరో లక్షలు పెట్టుకున్నారు, నువ్వు కొనక్కర్లా. నీకున్న స్థాయి కంటే నీ పక్షులు ఎక్కువగా చేయగలిగావు. నీకున్న స్థాయి కంటే పరిస్థితులు బాగున్నాయి. గతం కంటే నీ పరిస్థితులు బాగున్నాయి. ఆమె బాగున్నాయి. నీ కుటుంబాలను దేవుడు దీవించాడు. మంచి పదార్థాలతో దేవుడు నీ ఇంటిని నింపాడు. సదుపాయాలు కలగజేశాడు. పడుకోవడానికి మంచి మంచం ఇచ్చాడు. గాలి పీల్చుకోవడానికి ఫ్యాన్ ఇచ్చాడు. అది సాగినప్పుడు నీకు ఏసీ ఇచ్చాడు. సైకిల్ ఇచ్చాడు. సైకిల్ తొక్కలేనప్పుడు 2 వీలర్ బండి ఇచ్చాడు. ఆ బండి కూడా తొక్కలేకపోతున్నప్పుడు, లేక నడపలేకపోతుంటే, లేక నీకు దేవుడు 4 వీలర్ వాహనమే ఇచ్చుంటాడు. మరి ఎన్ని ఇచ్చినా సరే కృతజ్ఞత లేని బ్రతుకు ఈరోజు. ఆడపిల్ల పుట్టింటి వాళ్ళ మీద ఎప్పుడు కృతజ్ఞత లేకుండా మాట్లాడతాట. మీరు కాదు లేండి, అక్కడక్కడ ఎన్ని ఇచ్చినా, ఎంత ఇచ్చి పంపించినా, ఏమి ఇచ్చావు నాకు అక్కడ నీ మిగిలేదు అదే. అంతే, అంతేనా? దేవుని పిల్లలు కూడా అదే కృతజ్ఞత లేని బ్రతుకు. సంవత్సరం అంతా కాపాడిన ఏం జరిగింది, పక్కన బాగలేదా అంటారు. దేవుడు నీకు చూస్తున్నాడు. ఈ దేవుడు ఎలాంటి వాడో గుర్తించండి. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. ఈ దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఒకటి కాస్తాడు వరుసగా, ఎంతసేప ఒకటి నిన్ను మోస్తాడు. నీ పరిస్థితులన్నీ మోసేటువంటి వాడు. రెండోది నిన్ను కాస్తాడు, నిన్ను కాపాడుతున్నాడు. మూడోది నిన్ను పోషిస్తున్నాడు, నీకు ఆహారం పెడుతున్నాడు. నాలుగోది సదుపాయాలు కలుగజేశాడు. అదికి ఇల్లు పోయినాయి, తులసి ఇళ్ళు వచ్చినాయి. వంగిళ్ళు ఇళ్ళు పోయినాయి, మెట్లెక్కే ఇళ్ళు వచ్చినాయి. ఇవన్నీ దేవుడు నిన్ను ప్రేమించలేదా? నీ కుటుంబాన్ని దీవించలేదా? స్తోత్రం. ఇక నాతో వచ్చిన 2 బిడ్డలు సంవత్సరాల నాడు ఒక బిడ్డలైతే అద్దెళ్ళలో ఉన్నారు. చిన్నప్పుడు సంగతి ఆ ఇంటికి వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళాడు ఉన్నారు లేదు చూసేవాడు నేను అక్కడ. ఆ పక్కన బిడ్డలు ఉన్నారు. ప్రభువా, ఈ బిడ్డకి సొంత ఇల్లు కావాలి, ఈ బిడ్డకి సొంత ఇల్లు కావాలని ప్రార్థన చేశాను. వచ్చిందా లేదా? బ్రహ్మాండమైన ఖరీదైన భవనాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు అద్దెల్లు కాదండి, సొంత ఇల్లు. సంవత్సరానికి 4 ఇళ్ళైనాక రావాలని ప్రార్థన చేస్తున్నాను. వచ్చే వారంలో ఇంకో గృహప్రవేశం చేయబోతున్నాను. సంవత్సరానికి 4-5 ఇళ్ళు, అల్లాటప్ప కాదండి, లక్షలు ఖరీదు చేసి అవే దేవుడు ఇచ్చేస్తున్నాడు. రాబోయే కాలంలో మీకు కూడా సదుపాయాలు కలగజేయబోతున్నాడు. మీ పక్కన వాళ్ళు ఒకసారి దీవించండి. దేవుడు ఇంకా మీకు సదుపాయాలు కలగజేయాలి. గట్టిగా చెప్పాలి. ఎక్కి వెళ్ళే ఇల్లు కావాలి. హలో, ఈ ఇల్లు ఎక్కి అంటే ఏంటి? భవనాలు, బిల్డింగ్లో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నుంచి నీ జాతక చక్రం మారిపోబోతుంది. దేవుడు నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. అభివృద్ధి అనే వర్షం మీ మీద కుమ్మరించబడబోతుంది. ఈ అభివృద్ధిని ఎవరు, ఏ శక్తి కూడా ఆపలేదు. ఈ రాత్రి నుంచే దేవుడు తన కృపా కార్యములు ఈ సంఘ బిడ్డల్లో కుమ్మరించును గాక, జరిగించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూయండి. ఈ రాత్రి సమయంలో
అనుదినము భారం భరిస్తున్న దేవుడు, నీ భారాన్ని భరిస్తున్న దేవుడు, నీ దేవుడు ఎలాంటి వాడో గుర్తు పెట్టుకుని దేవాది దేవుని సన్నిధానంలో ప్రియులారా అందరూ ప్రార్థనలో ఉందాం.